ఒక్క క్షణం కళ్లను మూసుకోండి. ఉదయకాలంలో ఆకాశంలో సంచరించే ఆ జంట దేవతల గురించి మీరెప్పుడైనా విన్నారా? స్వర్గంలోని దివ్య వైద్యులు, దేవతలకే అవసరమైన వైద్యులు. వారే అశ్వినీకుమారులు, అశ్వినీపుత్రులు. వారి కథ సాధారణం కాదు. ఆ కథ సూర్యునితో మొదలవుతుంది. ఎన్నో సంవత్సరాల క్రితం ప్రకాశవంతుడైన సూర్యదేవుడు విశ్వకర్మ కుమార్తె సంజ్ఞ లేదా శరణ్యును వివాహం చేసుకున్నాడు. కాని ఒక సమస్య ఉంది. సూర్యుని కాంతి అసహనీయమైనది. ఆ వేడి, ఆ ప్రకాశం, ఆ ఎప్పటికీ తగ్గని తేజస్సు ఆమెకు కూడా భరించలేనిదిగా మారింది. సంజ్ఞ ప్రయత్నించింది. తన భార్యాధర్మాన్ని నిర్వర్తించింది. యముడు, యమునలను ప్రసవించింది. కాని క్రమంగా ఆమె శరీరం బలహీనపడింది. మనసు వణికింది. భర్త తేజస్సును ఇక భరించలేకపోయింది. చివరకు ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. సూర్యుడికి చెప్పకుండా తన నీడ రూపాన్ని, ఛాయను సృష్టించింది. ఛాయను తన స్థానంలో ఉంచి పిల్లలను చూసుకోవాలని చెప్పింది. తర్వాత సంజ్ఞ అక్కడినుంచి వెళ్ళిపోయింది. అడవుల్లోకి వెళ్ళింది. తపస్సు చేయడానికి, శాంతిని వెతకడానికి. మొదట సూర్యుడు మార్పును గ్రహించలేదు. కాని కాలక్రమంలో ఛాయ ప్రవర్తన భిన్నంగా అనిపించింది. ఆమె ప్రేమ అంతేలా లేదు. చివరకు నిజం బయటపడింది. సంజ్ఞ వెళ్ళిపోయిందని సూర్యుడు తెలుసుకున్నాడు. విషాదంతో, సంకల్పంతో ఆమెకోసం లోకాల్లో వెతికాడు. చివరకు ఆమెను కనుగొన్నాడు. కాని ఆమె సంజ్ఞగా లేదు. ఆమె ఆడగుర్రం రూపం ధరించి అడవుల్లో దాగి ఉంది. సూర్యుని తేజస్సు నుండి తప్పించుకోడానికే. ఆమె బాధను చూసి సూర్యుడు అర్థం చేసుకున్నాడు. మొదటిసారిగా తన తేజస్సును తగ్గించాడు. ప్రకాశాన్ని సున్నితంగా మార్చాడు. తానే కూడా గుర్రం రూపం ధరించాడు. ఆ పవిత్ర సంయోగంలో గుర్రరూపంలోనే జన్మించారు దివ్య జంట, అశ్వినీ కుమారులు. గుర్రరూపం నుండి జన్మించినందున వారికి అశ్వసంబంధిత లక్షణాలు సూచింపబడతాయి. జన్మనుంచే వారు అసాధారణులు, ప్రకాశవంతులు, యవ్వనంతో నిండినవారు, బుద్ధిమంతులు. వారికి నసత్యుడు, దస్రడు అనే పేర్లు పెట్టబడ్డాయి. ఇద్దరూ కలిసి దేవతల వైద్యులయ్యారు. స్వర్గవైద్యులు. ఎక్కడ వ్యాధి ఉంటే వారు నివారణ ఇచ్చేవారు. ఎక్కడ గాయముంటే జీవం పునరుద్ధరించేవారు. ఎక్కడ వృద్ధాప్యముంటే దానిని తగ్గించేవారు. వారికి దివ్య ఔషధ జ్ఞానముంది. పవిత్ర మూలికలు, రహస్య వైద్య శాస్త్రాలు. వారు ఆలోచన వేగంతో పరిగెత్తే స్వర్ణరథంలో సంచరించేవారు. వారు ఉదయానికి ముందు తెల్లవారుజామున దర్శనమిస్తారని చెబుతారు. అందుకే ఉదయపు తొలి కాంతి వారి సాన్నిధ్యాన్ని సూచిస్తుందని భావిస్తారు. వారు పునరుద్ధరణకు ప్రతీక, క్రొత్త ప్రారంభాలకు సూచన, ఆరోగ్య శక్తికి ప్రతిరూపం. వారి ప్రసిద్ధ కార్యాలలో ఒకటి చవన మహర్షితో సంబంధించినది. ఆ మహర్షి అత్యంత వృద్ధుడయ్యాడు, బలహీనుడయ్యాడు. శరీరం క్షీణించింది, యవ్వనం దూరమయింది. అయితే ఆయన భార్య సుకన్య ప్రార్థించింది. అశ్వినీకుమారులు స్పందించారు. దివ్య ఔషధాన్ని సిద్ధంచేశారు. పవిత్ర జలాలలో ఆయనను స్నానింపచేశారు. యవ్వనాన్ని తిరిగి ఇచ్చారు. అవును, కాలాన్ని తిరగరాశారు. చవనుడు మళ్లీ యవ్వనుడయ్యాడు, బలవంతుడయ్యాడు. ఈ సంఘటన వారి అపార వైద్యశక్తిని చూపించింది. అయినప్పటికీ ఒక సమయంలో ఇతర దేవతలు వారికి సోమపానం అనుమతించలేదు. ఎందుకు? వారు మానవులతో మెలిగేవారు, మర్త్యులకు వైద్యం చేసేవారు, దైవ మానవలోకాల మధ్య సరిహద్దులను దాటేవారు. కాని చవన మహర్షి సహాయంతో వారికి చివరకు దేవలోకంలో స్థానం లభించింది. వారు తమ స్థానాన్ని సాధించారు. శక్తితో కాదు, యుద్ధంతో కాదు, సేవతో. అశ్వినీపుత్రులు ఒక గంభీర సత్యాన్ని సూచిస్తారు. వారు దివ్యులు, కాని మానవుల పట్ల కరుణతో నిండినవారు. వారు యవ్వనంతో నిండినవారు, కాని జ్ఞానవంతులు. సూర్యోదయానికి ముందు సంచరిస్తారు. వెలుగు రాకముందు ఆశను సూచిస్తున్నారు. బలం రాకముందు వైద్యాన్ని సూచిస్తున్నారు. చర్యకు ముందు పునరుద్ధరణను సూచిస్తున్నారు. అందుకే వేదాలలో
వారికి ఉదయకాలంలో స్తోత్రాలున్నాయి. అందుకే ఆరోగ్యం కోసం వారిని ప్రార్థిస్తారు. అందుకే వారు దివ్య వైద్యులుగా స్మరింపబడతారు. కాబట్టి తదుపరిసారి మీరు ఉదయపు తొలి కాంతిని చూసినప్పుడు సూర్యుడు పూర్తిగా ఉదయించకముందే గుర్తుంచుకోండి, ఆ కాంతిపై ఇద్దరు దివ్య జంటలు సంచరించారు, దేవతలకు మానవులకు వైద్యమందిస్తూ. అశ్వినీపుత్రులు, ప్రకాశం నుండి జన్మించినవారు, పునరుద్ధరణ కోసం జీవించినవారు, కరుణతో సేవ చేసినవారు. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.